వెల్కమ్ టు వ్యూ పాయింట్. చియా గింజలు ఫైబర్ కు మంచి మూలంగా పేరు పొందాయి. అందుకే స్మూతీలు, ఫుడింగ్లు, బ్రేక్ఫాస్ట్ బౌల్స్ లలో వీటిని చాలా మంది తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే ఫైబర్ పొందడానికి చియా గింజలు ఒక్కటే మార్గం కాదు. రోజు ఒకే ఆహారం తీసుకోవడం విసుగ్గా అనిపించినా, లేదా చియా గింజలు జీర్ణ వ్యవస్థకు సరిపోకపోయినా వాటికి బదులుగా మరికొన్ని ఫైబర్ అధికంగా ఉండే గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరానికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజలు. పోషకాహార నిపుణుల ప్రకారం అవిసె గింజలు చియా గింజల కంటే ఎక్కువ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ను కలిగి ఉంటాయి. అలాగే లిగ్నాన్స్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ మొక్కల సమ్మేళనాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడం, మల విసర్జనను క్రమబద్ధీకరించడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. సబ్జా గింజలు. చియా గింజలతో పోలిస్తే ఫైబర్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ నీటిని ఎక్కువగా పీల్చుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి ఇవి చియా గింజల కంటే మృదువైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇసబ్గోల్లో చియా గింజల కంటే ఎక్కువ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. రోజువారీ ఫైబర్ అవసరాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అలాగే మలబద్ధకం, విరేచనాలు వంటి 2 సమస్యలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును సమతుల్యం చేయడంలో ఇసబ్గోల్ను సహజమైన పరిష్కారంగా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఫైబర్ కోసం ఒక్క చియా గింజలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు.